అవి మంచి కళలా లేకపోతే ఎంకమ్మ కళలో తెలియట్లా. మంచి కళలు అయితే పర్వాలేదు, పిచ్చి పిచ్చి కళలు అయితే పిచ్చి పిచ్చి కోరికలు, పిచ్చి పిచ్చి కళలు తెచ్చి నిండాలి. అది ఆలోచనలు మంచి కళలు, మీకు కళలు అనేవి మంచివి అయితే పర్వాలేదు, కానీ ఏదో నలుగురు చూడటానికి ఏదో అంటున్నాం అన్నట్లుగా ఉండకూడదు కదా. యేసుప్రభు ఏం చెప్పాడు? బాగు చేయమన్నాడు. అలాంటి వాళ్ళని బాగు చేస్తే వాళ్ళు మందిరానికి వస్తే మందిరం నిండుతుంది. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. దేవుడు ఆమె గురించి మాట్లాడుతున్నాడు. నేను ఇంటికి వచ్చాను, ఇటు కళ్ళు మూసుకోగానే మాట్లాడుతున్నాడు. ఆమె ఇలా నడిచిపోతుంది. తర్వాత మళ్ళా ఇంకోసారి అలానే వచ్చింది పరుగెత్తుతున్నట్టు. దాని అర్థం నాకు తెలియదు. అర్థం తెలుసుకోవడంలో గొప్పతనం ఉంది. వచ్చిన విజనం అర్థం తెలియాలి. అర్థం తెలియకపోతే అది రాంగ్గా అర్థం చెప్పామనుకో వాళ్ళు అవిశ్వాసులు అయిపోతారు. అది ప్రమాదం. అలాగా సేవ పెరగాలంటే, సంఘం పెరగాలంటే మార్గం అది. సంఘం నిండట్లేదని ఎవరు అన్నా సరే, లేకపోతే జనం రావట్లేదు సరిగా అని అన్నా, మీరు పోయి పిలుచురండి వాళ్ళని. వాళ్ళు వినలేదనుకో గల్ల పట్టుకొని గుంజుకొని రండి చందుకురావు చర్చికి. ఏం సంగతి, నీ సంగతి పట్టుకొని గట్టి పట్టుకొని మీరు పోండి, తిరగండి. దేవుని చిత్తం లేనిది ఏ ఆత్మ రక్షణ పొందదో. ఒకటి మత్తయి బ్రదర్ ఒక సాక్ష్యం చెబుతున్నాడు, విన్నారా? ఇప్పుడుదేని అనుకుంటాను సాక్ష్యం, ఈరోజేమో ఎప్పుడదో. నేను కూడా పోతున్నా ఈ టర్నింగ్ వెళ్ళి అట్లా తిరగబోయే లోపలనే ఇటు లారీ వస్తుంది, ఆ లారీని తప్పించుకుందామని, ట్రక్కు దాన్ని తప్పించుకుందామని నేను కూడా టర్నింగ్లో వేగంగా తిప్పుతున్నా. ఆ ధ్యాస మీద ఒకడు ఎదురుకొచ్చిండు, దగ్గరకు వచ్చిండు. వాడు రాంగ్ రూటు వచ్చేది, వాడు రాంగ్ రూటు. నా బండి వాడిని గుద్దుకునేదే. నేను దీన్ని తప్పించుదామని వేగంగా తీసి టర్నింగ్లో తిప్పుతుంటే ఎదురుకు బండి వచ్చింది. సడన్ బ్రేక్ వేసా, బండిని కంట్రోల్ చేసుకోబట్టి సరిపోయింది. లేకపోతే వాడో నేను వచ్చేవాడు. అప్పుడు సేవ ఎవరు చేయాలి? జక్కయ్య బ్రదరు సింగ్ పాస్ వస్తాడు, ఆదివారం వచ్చాడు నిలబడి చెప్తాడు అప్పుడు కదా. ఏ టైమో ఎప్పుడో పోయేది తెలియదు కనుక సిద్ధంగా ఉండి దేవుని పని చేయటం బెటర్. ఇన్ని చెప్తున్నా గొప్ప సేవ చేయాలని ఆశ ఉంది. మరి జనం ఎట్లా నిండాలా? మందిరాలు, చర్చిలు, సేవకులు ఎట్ట తయారు కావాలా? ఆయన దర్శనం ఏముంది? జరగదు. అది నూతన అభిషేకం జరగంది. అభిషేకం, నూతనమైన అభిషేకం దిగిరంది, జరగదు. అది దేవునికి స్తోత్రములు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మత్తయి శుభవార్త వాక్యం చూడండి. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వాక్యం నుంచి 50వ వాక్యం వరకు చూడండి. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వాక్యం నుంచి 50వ వాక్యం వరకు ఏమన్నాడు? ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుసు వెలుపల నిలిచియుండిరి. వెలుపల తల్లి, సహోదరులు. తల్లి అంటే మరియమ్మ అనుకుంటా అక్కడ. సహోదరులు అంటే ఈయన సహోదరులు ఎవరు? ఆ మరియమ్మకి ఇంకా పిల్లలు పుట్టారు తర్వాత, ఈయన జ్యేష్ఠుడు. అయితే సహోదరులు అంటే ఈయన ఇక్కడ పరిచర్య చేస్తున్న సమయానికి, మాట్లాడుతున్న సమయానికి సంబంధించిన రక్త సంబంధములకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడ వచ్చి ఉన్నారేమో ఈయనతో మాట్లాడాలని, యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడాలని అక్కడ చాలామంది ఉన్నారు వెయిటింగ్లో. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఒక అద్భుతం గురించి మాట్లాడుతున్నాడు. యోనాను గురించి అద్భుతం తప్ప మరీ అద్భుతం ఈ వ్యభిచార తరం వరకు ఇవ్వబడదు అని
ఒక సందర్భమును మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడుతూ ఉండెను. దేవుని గురించిన వాక్యాలు మాట్లాడుతూ ఉండెను. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉండెను, ఇక్కడ బోధించుతూ ఉండెను జనములకును, శాస్త్రులకును, పరిసయ్యులకును, వాళ్ళకి వీళ్ళకి వాక్యాలు చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఏం జరిగిందంటే, ఆయన తల్లి వచ్చింది, అంటే ఆయన కనిన తల్లి వచ్చింది, కన్న తల్లి వచ్చింది, ఇంకా సహోదరులు వచ్చారు. మా ఆయనతో మాట్లాడా గోరిరి అని రాసింది. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను మాట్లాడవలెనని వెలుపులో నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవడు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి సాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అన్నాడు. ఇది నా తల్లియు నా సహోదరులను, నా తండ్రి చిత్తము చొప్పున చేయబడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు నన్ను. మరొకటి 1967 సంవత్సరము, ఇదొక సంవత్సరం రాసింది. 5/9/1967 కానీ లేక 1965 కానీ నా జనన తేదీ అన్నట్టు చెప్తున్నానండి. ఆ సమయమున నేను భూమి మీద పడ్డా. మా అమ్మ నన్ను కనింది. ఆమెకి అమ్మమ్మ అయిన ముసలమ్మ ఉంది కదా, నాకు నాయనమ్మ అయింది. నన్ను శాట్లో ఉంచారట. ఏం జరిగిందో నాకు తెలియదు. శాట్లో ఉంచుతారు. ఇక్కడ కూడా బ్రహ్మ వచ్చి ఏదో రాత రాస్తాడట, రాసిపోయింది. నేను చూసా కూడా, మీరు చూడలేదు. జ్ఞాననేత్రం అండి నేను చూసింది. చూశాను నేను. అక్కడికి బ్రహ్మ వచ్చాడు, రాశాడు, పోయాడు. ఆమె దృష్టి, ఆ ముసల్దాని దృష్టి, జాతకం రాయబడుతుందని నాయనమ్మ పెట్టిందంట శిశువుని. ఎవరు కన్నారు నన్ను? అమ్మగన్నది. అమ్మగంటే నాన్న నన్ను కంటే నేనేం చెబుతున్నానంటే 1985 సంవత్సరం వచ్చేసరికి, నువ్వు నా తల్లివి కాదు. ఈ వాక్యాన్ని బట్టి మా తల్లితో నేను డైరెక్ట్గా చెప్పాను. నిలబడ్డాను అక్కడ. అంతకుముందు నేను చాలా చెడ్డవాడిని, హాస్యగాడిని, జోస్యం చేస్తుంటిని, మాకర్ని, ఎక్కిరిస్తుంటిని, ఎకిలి చేష్టాలు చేస్తుంటిని, ఆటలాడుతుంటిని, పాటలు పాడుతుంటిని, ఎందరినో కొడుతుంటిని, అందరిని భయపెడుతుంటిని. నేనే మనగాడిని అంటుంటిని, నేనే భీముడిని అంటుంటిని, మీరు అందరూ కౌరవులు అంటుంటిని. పొరగాళ్ళందరూ కొడుతుంటిని. భీమసేనుడు వచ్చాడరా, కొడతాడరా అని చెప్పేసి అందరి మీద ఎగబడతాం. అలాంటి రోజులు నన్ను యేసుప్రభు పట్టుకున్నాడు. ఈయన బ్రహ్మ, యేసుక్రీస్తు ప్రభువే బ్రహ్మ. మీకు భాషలో అర్థాలు తెలియకపోతే అక్కడ పోవాల, సంస్కృత పదంలో పోయి ఆ బ్రహ్మ అనే పదానికి తెలుగులో అర్థమేమొస్తుందో తీసుకుంటే యేసుక్రీస్తే వస్తాడు, ఇంకొకరికి రాదు. అది శత్రుముఖము కాదు. ఈయనకి 7 నేత్రాలు ఉన్నాయి. ముఖములో ఎన్ని ఉన్నాయో నన్ను అడగండి. 7 నేత్రాలు కలిగిన వాడు ఈయన. నా రాత రాసి గంటలతో వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రములు. ఏం రాశాడంటే, వీడు పరమశండాలుడు, భూమి మీద బ్రతుకు, పరమశండాలుడు, నీసుడు, దౌర్భాగ్యుడు, దేశాల మీద వెళ్ళిపోతాడు అని రాసి పెట్టిపోయాడు. అప్పుడు మా అమ్మతో చెప్తున్నా, నా దగ్గరికి వచ్చింది నా తల్లి, కన్నిని తల్లి నా దగ్గరికి వచ్చింది. ఏ సంవత్సరం అంటే 85 సంవత్సరంలో నా దగ్గరికి వచ్చింది. నాకు గుర్తే ఉంది. ఒకళ్ళింట్లో దేవుని గురించి, యేసు ప్రభు గురించి వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తుంటే అక్కడికి నా తల్లి వచ్చి, రా ఇంటికి పోదాం అంటుంది. నేను ఇంటికి రాను, నీ ఇంట్లో ఉన్న పూజలన్నీ తీసివేయాలి, అప్పుడు వస్తా ఇంట్లోకి. లేకపోతే యేసు ప్రభును నువ్వు, నీ మగుడు, నీ
కొడుకులు నీ కూతుర్లు ఉన్నోళ్ళంతా యేసు ప్రభుని నమ్ముకోనాలి. నమ్ముకుంటే నీతో నాకు పొత్తు, లేకపోతే నువ్వు నా తల్లివి కాదు, నేను నీ కొడుకుని కాదు. కనింది ఎవరు మరి? 1967 సంవత్సరంలో కానీ 65లో కానీ కనింది ఎవరు? తల్లి కంటే మరి ఇక్కడ తల్లి కాదంటున్నానేంటి? తిరిగిపోయింది మైండ్ తిప్పేసాడు. ఎవరు? ఈ వాక్యం తిప్పేసిందండి. ఇప్పుడు చదివారు చూడండి, ఈ వాక్యం తిప్పేసింది నా మైండ్ని. మరి తల్లి కంటే తల్లి కనలేదు అంటావు, ఈమె నా తల్లి కాదు అంటావు. మరి ఆయన ఏమన్నాడు? 2000 సంవత్సరాలప్పుడు వీళ్ళందరూ వచ్చారు, ఈయనతో మాట్లాడటానికి వచ్చినప్పుడు నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అంటున్నాడు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మాట పట్టుకొని నువ్వు నా తల్లివి కాదు, తండ్రి చిత్త ప్రకారం చెయ్యి, అప్పుడు నువ్వు నా తల్లివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు దేవుని చిత్త ప్రకారం చేస్తారో వాళ్ళు తల్లియు, తండ్రియు, అన్నయు, బంధువును, సహోదరుడును, తమ్ముడును, అన్ని విధాల అటు వ్యక్తికి దగ్గర ఆత్మ సంబంధి, శరీర సంబంధి కాదు, ఆత్మ సంబంధి. నా తల్లియు నా తండ్రి ఎవరంటే ఎవరన్నాడు? నా తండ్రి చిత్త ప్రకారం చేయవారు. అప్పుడు మా నాయన ఏం చేశాడంటే విపరీతంగా గొనగటం ప్రారంభించాడు. గొనగటం అంటే ఏంది? గునుగును అనుకుంటా చెవులు పగిలిపోయే విధంగా ప్రతిరోజు గునుగుడే. దేని గురించి? యేసు ప్రభువుని నమ్ముకుంటే, ప్రార్థన చేస్తుంటే, ఆ చర్చికి వెళుతుంటే ఆయన గునగటం ప్రారంభించాడు. ఆ గునుగుడు తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయా. అర్థం కాలా? దాన్ని తప్పించుకున్నా. అయ్యా, కన్న తండ్రి ఉన్నాడు చూడండి, ఆయన గునుగుడిని తట్టుకోలేక ఇల్లు విడిచి పారిపోయాను. ఇక రాలా ఇంటికి, ఇప్పటిదాకా రాలా. పోతే ఆ బజార్లో చూసిపోవటం, ఇల్లు లేదు, అది అమ్మేసి. అయితే చెప్తున్నానండి, ఇలాంటి గునుగుళ్ళు దయ్యం అన్నట్టు. గునుగుళ్ళు, సనుగుళ్ళు, దయ్యాలు. అప్పుడైతే తండ్రి యొక్క గునుగుడిని, సనుగుళ్ళని, యేసుని విడిచిపెట్టు అనే శబ్దాలని వినలేక ఆయన తప్పించుకొని, ఆయనకున్న వాళ్ళందరినీ తప్పించుకొని దూరంగా వెళ్ళిపోయారు. యేసు ప్రభు బైబిల్ తీసుకుని వాక్యం చెప్పుకుంటా తింటా ఉన్నాను. తిండి, వస్త్రాలు అన్నీ దేవుడు ఇచ్చేవాడు. అలా జరిగింది. అయితే వీటిని ఏమంటారంటే దయ్యాలు శోధన అంటారు. సనుగుళ్ళు, గునుగుళ్ళు, మన కొట్లాట్లు, ఇవి దయ్యాలు శోధన. అది దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేస్తుంది? భార్య అయితే ఇంట్లోనే జరుగుతుంది, కుటుంబంలో జరుగుతుంది. ఏం జరుగుతుంది? 24 గంటలు వర్లిందే వర్లుడు, గునిగిందే గునుగుడు, గునిగిందే గురు. దానికి పరిష్కారం లేదు, పరిష్కారం చేయలేము. ఎట్ట చేస్తారండి? సరే నువ్వు చచ్చిపోయావు, బతికిరా, నువ్వు బతికి వచ్చేదాకా గునుకుతూనే ఉంటా. అది వస్తుందా? ఆమె వస్తుందా? సచ్చింది వస్తుందా? ఇప్పుడు పెళ్ళయిన తర్వాత పెళ్ళికి విడాకులు చేస్తావా? విడాకులు చేసి మరొక పెళ్లి చేస్తే వ్యభిచారం అయిపోద్దిగా. ఇదే పెళ్లి కంటిన్యూ ఇట్లా గుణుకులతో సాగకూడదు. పెళ్ళయిన తర్వాత వాళ్ళ కాపురాన్ని ఏదో రకంగా బాగు చేయాలి, కానీ విడాకులు తెప్పించకూడదుగా. వాక్యం ఒప్పుకోదు కదా. అది గుడిదా, నడ్డిదా, మడ్డిదా, ఎడ్డిదా, రెడ్డదా, లేకపోతే నల్లదా, లేకపోతే ఏదన్నా కానీ కుంటిదా, లేకపోతే అస్తావక్రుడా. ఇట్లా అస్తావక్రుడు తెలుసు. అస్తావక్రుడు చరిత్ర 8 రకాల వంకర మన జీవితం. నడుస్తుందా? ఏదన్నా కానీ వివాహం అయిన తర్వాత ఏయన్నా ఒడిదొడుకులు ఉంటే సరి చేయటం తప్ప విడాకులు చేపించడం అనేది ధర్మమో న్యాయమో కాదు. అదండి. కనుక ఎంత గునిగినా విడాకులు కాదు, ఆ దైవ నియమము కాదు. కనుక ఏం చేయాలంటే ప్రశాంతంగా మనసును నిలుపుకుంటే నీలో పరిశుద్ధాత్మ ఉంది బుర్రలో, లేకపోతే పెద్ద దెయ్యం ఉంది అని చెప్పబడుతుంది. మీళ్ళలో
ఎవరింట్లోనన్నా కొట్లాటలు కానీ 24 గంటల గునుగులు కానీ ఉంటే ఎట్లా తప్పించుకొని పారిపోవాలి చెప్పు? ఎట్లా పోతావు? అంటే తండ్రిని అంటే తప్పించుకొని పారిపోగలిగా, మరి ఇప్పుడు ఎక్కడికి పోవాలా? నేనైతే ఇప్పుడు ఎక్కడికి పోవాలి చెప్పు? నా మట్టుకు నేను అంటున్నా, నేనైతే ఎక్కడికి పోవాలా? ఒక మార్గం ఉందండి. ఆ మార్గం ఏంటంటే, నేను పెళ్ళెప్పుడు ప్రమాణం చేసినప్పుడు ఏముందంటే చెప్పానా? నా విషయం చెబుతున్నా, అది మీకు కూడా వచ్చేస్తుంది. పెళ్ళప్పుడు ప్రమాణం చేసినప్పుడు బ్రతికున్నన్ని రోజులు ఏమితో కాపురం చేస్తానని ఈ అమ్మాయి గురించి ప్రమాణం చేశాను. మీరేం చేశారు? నిప్పుల దగ్గర అగ్గి దగ్గర ప్రమాణం చేశారు హిందువులు అయితే. క్రైస్తవులు అయితే ఈ పులిపెట్టెం మీద బైబిల్ దగ్గర మన దేవుని దగ్గర ప్రమాణాలు చేశారు, సర్టిఫికేట్ తీసుకున్నారు కదా. ప్రమాణాలు చేసిన తర్వాత దానికి విడాకులు కొట్టడానికి భూమి మీద అది వ్యభిచారం జరిగినా కూడా విడాకులు కొట్టడానికి మార్గం లేదు. క్షమించుడే 100 సార్లు అట్లనే వ్యభిచారం చేసుకుంటూ పోయిందనుకో, అప్పుడు వాడి కఠిన హృదయం అయిపోయి విడాకులు చేసుకోవటం తప్ప అసలు విడాకులకి మార్గమే లేదు. బైబిల్లో లేదు, విడాకులు లేవు. ఒకళ్ళకి పెళ్ళి అయిన తర్వాత విడాకులు లేవు. అందుకని ఎన్నుకునేటప్పుడు ఎర్రమ్మాయినో లేకపోతే నల్లమ్మాయినో లేకపోతే మధ్య రకమైన అమ్మాయినో లేకపోతే నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని కాపురం చేసుకోవాలి. స్త్రీ అయినా పురుషుడైనా విడాకులు లేవు బైబిల్ ప్రకారంగా. దేవునికి స్తోత్రములు. మరి విడిపోవాలంటే మార్గం ఏంటి చెప్పండి? మా అయ్య దగ్గరికి అయితే సెల్యూట్ అని వెళ్ళిపోయి ఆయన్ని విడిచిపెట్టి, మరి ఇప్పుడు ఎక్కడికి పోవాలి చెప్పండి? ఒక మార్గం ఉందండి. దానిలో ఏం చెప్తాడంటే, ప్రమాణాల్లో ఏం చెప్తాడంటే, లాస్ట్లో మరణము మిమ్మల్ని ఎడబాపు వరకు అని రాసి ఉంటుంది. అది విడిపోవటం అంటే అర్థం కదా? బాలా మరణము ఎవరెవరిని? మగుడు పిల్లల్ని. మరణమే ఎడబాపాలి కానీ వేరే దానికి మార్గం లేదన్నాడా ఉంటుంది. ఆ ప్రమాణం చేసేటప్పుడు పలుకుతారు, మీరు విన్నారో లేదో సరిగా కదా. పాత నిబంధన అయితే వ్యభిచార కారణమును బట్టి విడాకులు చేయవచ్చు అని ఉంది. క్రొత్త నిబంధన దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. అది నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు. వ్యభిచారం చేయమని కాదు, వ్యభిచారం నుంచి విడుదల పొంది క్షమాపణ జరిగితే వెళ్ళుకోవచ్చు. కానీ వ్యభిచార కారణమును బట్టి విడాకులు కొట్టవచ్చు, విడిపోవచ్చు. కానీ కుటుంబ వ్యవస్థను గురించి ఏం చెప్తున్నాడంటే, కుటుంబ వ్యవస్థని భార్యని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోమని ఎక్కడ చెప్పాలా. మరణం ఏంటిది? ఏం జరగాల? ఇప్పుడు ఏం జరగాల? ఒక భర్త భార్యకు దూరం అయిపోవాలంటే ఏం జరగాల? ఏం దాని రోజు ఏం జరగాల? అది హల్లెలూయా. వాళ్ళంతటా చస్తే నరకానికి పోతారు. మరి సచ్చేదేట ఎవరో ఒకళ్ళ చస్తే కానీ ఆడికి విడుదల కలుగుతుంది. అంటే నీ మొగుడిని నువ్వు అంతగా బాధ పెడుతున్నావు అన్నట్టు వాడు చావటానికి కారణం, అంతేనా? లేదా నీ భార్యను అంతగా బాధ పెడుతున్నావు ఆమె చావటానికి కారణం, అంతేనా? దాని అర్థం ఏంటో చెప్పాలా? వాళ్ళిద్దరి మధ్య దయ్యం దూరింది. దయ్యం సైతాన్ దూరింది. ఆ సైతాన్ మూలంగా కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోతుందండి. అల్లకల్లోలము, అలజడి. లెక్క ప్రకారంగా ఫ్యామిలీ అనేది ఎలా ఉండాలంటే, భార్యాభర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే ఆనందంగా సంతోషంగా గడపాలి. జోక్స్ వేసుకొని, లేకపోతే వాళ్ళు నవ్వుకొని, కులకని, ఆటలాడినాయి, పాటలు పాడినాయి. ఆ గదులు ఎట్లన్నా ఉన్నాయి, వాళ్ళిద్దరు ఎలానే ఉండొచ్చు. కానీ అరాచరికము, అశాంతి, నెమ్మది లేని విధానం అనేది ఒక కుటుంబంలో ఉందంటే అక్కడ దయ్యం వర్క్ అవుతుంది. లోపల సాతాను పనిచేస్తుంది, ఇంట్లో సాతాను పనిచేస్తుంది. ఇక్కడి నుంచి పారిపోవాలంటే మార్గం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. కుటుంబం నుంచి పారిపోవాలంటే మార్గం ఏంటి? లేదు. మరి ఎట్లా? అయ్య నుంచి తప్పించుకున్నాడు కానీ నాలంటాడు కుటుంబం నుంచి ఎట్లా తప్పించుకోవాలా చెప్పు? చెప్తీవి కదా ఇప్పుడే.
ఆ బుజ్జి నవ్వుతుంది. కుటుంబం నుంచి తప్పించుకోవాలంటే మార్గం ఏంటి? ఎవరొకరు చావాలా అంతే. మరి లేకపోతే దేవుని వాక్య ప్రకారం నడవో, వాక్యాలు ఇలా చెబితే దానికి వ్యతిరేకంగా పోతావు. కారణం ఏంటి? బ్రతుకు బాగలేదు, నీ మైండ్ సరిలేదు, నీ ఆలోచన సరిలేదు. కనుక దేవునికి స్తోత్రములు. మీ కుటుంబాలని సరి చేసుకుంటేనే శాంతి సమాధానం కుటుంబాన్ని ఏలుతుంది. ఆ ఇంట్లో యేసుక్రీస్తు నివసిస్తాడండి. యేసుక్రీస్తు ఆ ఇంట్లో నివసిస్తాడు. లేకపోతే యేసుక్రీస్తు ఉండడు అక్కడ. ఎవరుంటారు అక్కడ ఆ ఇంట్లో? ఆ దెయ్యం ఏం చేస్తుందంటే మరణంగా సావురాదు, నీకు సావురాదు, నీకు సావురాను, ఇదే రోగం తగులుకుంటుంది. నీకు నాకు విడుదల, సావురాదు, నువ్వు నేను విడుదలయ్యే బైబిల్ ప్రకారం నేను విడుదలయ్యే మార్గం లేదు కదా, సావు. కానీ ఆ భర్త ఎప్పుడు భార్య మీద కాంక్షలు ఉంటాయండి, కోరికలుగా. భర్తకి ఎప్పుడు భార్య మీద కోరికలు ఉంటాయి. మరి ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి? వ్యతిరేకిస్తే అది పాపము, శాపము. లేకపోతే ఆ స్త్రీకి ఆ పురుషుడు, తను చేసుకున్న పురుషుడి వల్ల కోరికలు ఉంటాయి. ఆ కోరికలను నాశనం చేయడం కొరకే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అవన్నీ కాదని ప్రతిదీ వ్యతిరేక భావాలు నింపుకొని, సైతాన్ని నింపుకొని, దయ్యాన్ని నింపుకొని, దయ్యానికి స్థానం ఇచ్చి కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు కొందరు. కనుక కుటుంబాన్ని శాంతి సమాధానము ఏలవలెను అని బైబిల్ చెప్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న భాగంలోకి రాలేదు. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, నా తల్లి ఎవరు, మీ అక్క ఎవరు, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు? మీరందరూ చెప్పండి, మీ తల్లి ఎవరు? ఈ వాక్యం ప్రకారం చెప్పండి, మీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు? మరి ఇటుకాడున్న కులస్తులు అందరూ ఎందుకు గారు? నీకు వాక్యం అర్థమైంది బ్రదరు, బైబిల్ పట్టుకోలేదు, నీ దగ్గర బైబిల్ లేదు. మళ్ళీ చదువుతాం, మళ్ళీ విను. ఆయన కొందరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన రక్త సంబంధులు వచ్చి అక్కడ నిలబడి రక్త సంబంధులు వచ్చి నిలబడ్డారు ఆయనతో మాట్లాడవాలనని. అప్పుడు ఆయన నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని అంటున్నాడు. తల్లి ఎవరు, తండ్రి ఎవరు? నా తండ్రి చిత్తము చొప్పునయ్యే చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు నేను. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు నా తల్లియు, నా సహోదరుడు. మరి కులము సంబంధులు అందరూ ఎంత దగ్గర సంబంధులైనా వాళ్ళ దేవుని చిత్తము జరిగించకపోతే వాళ్ళకి నీకు ఎంతవరకు సంబంధం అంటే, ఎంతవరకు సంబంధం? కళ్ళు సారాలు తాగే వరకే సంబంధం. తర్వాత నీకు వాళ్ళకి సంబంధం అండి ఏంటి? ఎవరు నీ తల్లిదండ్రులు? ఇప్పుడు వీళ్ళు దేవుని చిత్త ప్రకారం నడిచేవాళ్ళు నీ తల్లిదండ్రులు. ఎంతమంది ఉన్నారు లెక్కెట్టుకోండి భూమి మీద. కనీసం నీ భార్య అన్న దేవుని చిత్త ప్రకారం నడుతుందా? నడవకపోతే ఆమె నీ భార్య కాదు, దెయ్యం పెట్టింది అంతే. మరి అది భార్యలాగుందా? దేవుని చిత్త ప్రకారం నడవంది అది భార్యనా? కాదు. ఏంటిది? దెయ్యం నిన్ను నాశనం చేయటానికి నీ జీవితంలో ప్రవేశించిందన్న. దేవుని చిత్త ప్రకారం నడవట్లేదా అబ్బే? ఆయన ఆమె విషయంలో దేవుని చిత్త ప్రకారం లేడు. దేవుని చిత్త ప్రకారం ఉంటేనే ఈ యొక్క బంధం కలుపుతున్నాడు. దేవుని చిత్త ప్రకారం లేకపోతే ఈమె ఎడిపోద్దు, ఆయన ఎడిపోతాడు. ఎస్తేరు ఎడిపోయిందో వాళ్ళ అమ్మ ఎడిపోయిందో. వాళ్ళ అమ్మ పేరేంది? ఎస్తేరమ్మ. అమ్మ పేరేంటి? పాపమ్మ. పాపమ్మ ఏడుందో, ఎస్తేరు ఏడుందో నాకు తెలియదు. తెలుసుకో, చెప్పమని చెబుతా వచ్చే వారం. ఇప్పుడైతే చెప్పలేను. ఎస్తేరు ఎక్కడుంది, ఈ పాపం ఎక్కడుంది? ఆమె ఎడిపోయిందో, ఏమి ఎడిపోయిందో? ఆ ముస్లిం కూడా దేవుని మందిరానికి వచ్చేది కానీ రక్షణ తీసుకోలేదు. కవశం ఎడిపోద్దో, దేవరం ఎడిపోద్దో ఎవరికి తెలుసు కదా? కవశం ఎడిపోయింది.
కలిసి మేడిపోయిందండి. రక్షణ తీసుకోవమ్మా అంటే తీసుకోలేదు. మరి దేవుడు అంటే విశ్వాసం ఉందో లేదో, ఏముందో అందులో, మరి ఏ లోకానికి పోయింది? ఆత్మ అనేది ఏ లోకంలో ఉంది తెలియదు, నాకు తెలియదు. తెలుసుకొని చెప్పమంటే చెప్పవచ్చు, కొంత టైం పడుతుంది. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది ఎంతవరకు కనెక్ట్ పెట్టుకోవాలంటే ఈ లోకస్తులతో. ఈ రూపాయి అంటారు చూడండి, రూపాయి మన జేబులో రూపాయి ఉందా, ఆ రూపాయి విషయంలోనే వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది నీకు. ఆ రూపాయి నీ దగ్గర లేదనుకో, ఒక్కడు రాడు నీ దగ్గరికి, ఒక్కడు రారు. బైబిల్లో ఏం చెప్పాడంటే, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. నీ రాబడి అంతటిలో అని చెప్పండి. రాబడి అంతటిలో. రాబడి ఎంత ఉంది నీకు? రాబడి ఈ నెల రాబడి ఎంత? ఈ సంవత్సరం అంతా రాబడి ఎంత నీకు? లేకపోతే ఈ వారం అంతా రాబడి ఎంత నీకు? అది దేవుని మందిరంలోకి రావాలి. అంటే రాబడి అంతా కాదు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగము ఏం చేయాలి? దేంతో కనపరచాలి? రూపాయితో. అక్కడ అది రాసింది. నీ రాబడి అంటే రెవెన్యూ, నీ ఇంట్లోకి వచ్చే ఆదాయం, ఇన్కమ్, దాని అంతటిలో ప్రథమ ఫలము అంటే భాగం, అంటే దశమ భాగం అన్నట్టు. తర్వాత ప్రథమ ఫలాలని కూడా రాసి ఉంటుంది. అది అక్కడ వరకు ఆ భాగం రాసి ఉంది. ప్రథమ ఫలాలు, ప్రతిష్ఠిత అర్పణలు, దశమ భాగాలు అని మలాకి 3వ అధ్యాయంలో 8 నుంచి 9వ వచనము, 10వ వచనం, 11వ వచనం వరకు రాసి ఉన్నాయి. రాబడి అంతట్లో దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. ఇదొక వాక్యం. ఈ రాబడి విషయంలో నీ ఊళ్ళో ఉన్న నీ బంధువులు, కులానికి నీకు కనెక్షన్ ఉంటుంది. దేవుని విషయంలో నువ్వు ఒక స్థలానికి వెళ్తావు, వాళ్ళు ఒక స్థలానికి వెళ్తారు. వాళ్ళు ఒక స్థలానికి వెళ్తారు, నువ్వు ఒక స్థలానికి వెళ్తావు. ఎందుకని? ఎవరు నా తల్లిదండ్రులు అని ప్రశ్న అడగండి, ఎవరు నా సహోదరులు అని ప్రశ్న అడగండి. నీవు ఈ భూమి మీద ఎక్కడ చర్చికి వెళ్ళినా, ఇదే చర్చి కాదు, ఎక్కడికి వెళ్ళినా అధికంగా ప్రేమిస్తారండి విశ్వాసులు మిమ్మల్ని. ఎందుకో తెలుసా? అధికంగా నిన్ను ప్రేమ చేస్తారు ఎవరు? అక్కడ విశ్వాసులు. హైదరాబాద్ పోయినావు అనుకో బతకటానికి, అక్కడ హైదరాబాద్లో ఉన్న విశ్వాసులు నిన్ను పరిచయం కాగానే నీకు అన్నం పెడతారు. చూసుకో, వాళ్ళ ఇంటికి పో, ఒక విశ్వాసి ప్రైజ్లాడు చెప్పి దారిని పోతూ పోతూ చీకటి అయితే వాళ్ళ ఇంటికి పో, వాళ్ళు నీకేం చేస్తారు తెలుసా? ఛాయలు ఇస్తారు, ఫ్రీగా అన్నం పెడతారు. కొంతకాలము ఆ సంబంధం, ఆత్మ సంబంధం పెరిగిందనుకో. శిశర్ కుమార్ గారు ఏమన్నాడు ప్రశాంత్ని? మా బాబు అన్నాడు. ఇక్కడికొచ్చి ఆయన ఎక్కడ దుబాయ్, ఆయన దుబాయ్లో వర్క్ చేసే ఆయన, ఈ జగ్గంపేట ఏరియా పాస్టరు. ఇక్కడ స్టేజ్ మీద కనపడి ప్రశాంత్ మా బాబు అండి అన్నాడు. ఎంత ధైర్యం వచ్చింది దుబాయ్లో ఆ పిల్లగాడికి. ఈ చిన్న పిల్లగాడు అక్కడ ఉన్నాడు, పోయి బతకడానికి పోతే, అటు సంపాదనకు పోతే, ఎక్కడో దుబాయ్లో ఒక పాస్టర్ గారు, కొత్తగా పరిచయమైన పాస్టర్ గారు, 1 సంవత్సరం 2 ఏళ్ళు చర్చికి వెళుతున్నప్పుడు పరిచయమైన ఆయన ఏమంటున్నాడు? ఈయన మా కుమారుడు అంటున్నాడు. అసలు వాస్తవానికి నా కొడుకు ఆయన. కదా రక్షణలో తెచ్చింది కనుక నా కొడుకు మారుడు. కానీ ఆయన చెప్పుకుంటున్నాడు మా బాబు అంటుంటే. ఆయన ఎక్కడో ఉంటున్నాడు, నువ్వు ఎక్కడో ఉంటున్నావు. మీ ఇద్దరు ఒకసారి ఉన్నారు కనుక మీరు ఎట్లన్నా పిలుచుకోండి, ఎట్లన్నా ఉండండి. నేనేం చేస్తా? నువ్వే ఆయనకి పెట్టు, ఆయనే నీకు పెట్టు, తర్వాత మాట అది. కానీ దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా
విశ్వాసులు నిన్ను ప్రేమ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏ పాస్టర్ అయినా నిన్ను ప్రేమ చేస్తారు. కారణం చెప్పాలా? వీళ్ళు నీ తల్లిదండ్రులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇంటికాడున్న రక్త సంబంధం సంగతి ఏంటి? అది చెప్పబట్టలేదు, నేను చెప్పలేను, నాకు తెలియదు. అయితే వాళ్ళని మరి ఏం చేయాలా? వాళ్ళు రక్షణ పొందిన వారైనను రక్షణ పొందని వారైనను వారికి ఆహారం సప్లై చేయమని బైబిల్ చెప్పింది. తల్లిని తండ్రిని గౌరవించమని పాత నిబంధన చెబుతుంది, క్రొత్త నిబంధన కూడా అదే చెబుతుంది. ఈ విభజనలు అనేవి ఇంతవరకే. అయితే ఇంకొక స్టెప్కి వెళ్తున్నాను, కొంచెం టైం ఉంది కనుక. నీ రాబడి అంతట్లో యెహోవాని ఘనపరచు అంటున్నాడు. ఎవరు? రక్షణ పొందినవాడా పొందనివాడా? పొందనివాడా పొందినవాడా? పొందినవాడు. 3వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాల్లో ఉంది లింకులు ఉన్నాయి కొన్ని బైబిల్ గ్రంథంలో. చదవండి. త్వరగా టైం సరిపోదు. ఈ జనములందరూ నా యొక్క దొంగిలించినలా ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్టు అదవ భాగమంతయు మీరు నా మందిరముకు విధిలోనికి తీసుకొని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశం ఉప్పినట్టు ఉప్పి పట్టజాలమంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదాను సైనికుల అధిపతి యెహోవా చెప్పించి ఉన్నాడు. దాని లింక్ అది, వాక్యపు లింక్. ఆ వాక్యానికి ఈ వాక్యానికి లింక్ ఉంది. ప్రతిష్ఠితార్పణము, దశమ భాగము అని కొన్ని రాసి ఉన్నాయి అక్కడ ఈ వాక్యాల్లో. దానితో దేవునికి గణపరచవలెను. మందిరంలో ఆహారం ఉంటుందండి. నువ్వు ఎప్పుడు వచ్చినా నీకు అన్నం దొరుకుతుంది మందిరంలో. అంటే హైదరాబాద్ నుంచి బాన్స్వాడ బస్సు దిగి నడిరాత్రి అయిందనుకో, చర్చిలోకి వచ్చినప్పుడు ఆకలి అవుతుంది అన్నాం అనుకో, అన్నం దొరుకుతుంది. ఇక్కడ హోటల్లో దొరకదు. మళ్ళీ అప్పుడు హోటల్ ఉండవు కదా, హోటల్ ఉండదు కదా నడిరాత్రిలో. మందిరంలో దొరుకుతుంది. ఒకవేళ మందిరానికి వస్తే ఆ టైంలో ఆకలేస్తుంటే మందిరంలో బియ్యం ఉంటాయి, స్టవ్ ఉంటుంది, సిలిండర్ ఉంటుంది. అవసరమైతే ఇక్కడ ఉన్నోళ్ళు వంట చేత కాకపోతే, ఆ ఆరోగ్యం బాగోకపోతే వండుకుంది కూడా తినవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది రహస్యం. మందిరంలో ఆహారం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. పైసలు లేకున్నా కనీసం గంజి కాసుకోవడానికైనా బియ్యం అన్నీ ఉంటాయి. ఒకటి ఇది జరుగుతుంది. ఈ వాక్యం అనేది మందిరంలో ధనం అనేది ఎప్పటికీ కంటిన్యూగా ఉంటుందని బైబిల్లో చెప్పబడింది. అయితే అది మనం అమలు చేయాలి. విశ్వాసులందరూ దేవుని మందిరాన్ని నింపాలి. ధనధాన్య సమృద్ధితో దేవుని మందిరాన్ని నింపాలి. దేవునికి స్తోత్రములు. అయితే ఇవన్నీ ఇలాగన వాక్యాలు మనం ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళుతుంటామండి. ఈ వాక్యాలు మాట్లాడుకుంటున్నామా? నేనేం చేస్తున్నానంటే మీతో వాక్యాలు మాట్లాడుతున్నా. మీరేమంటున్నారు? మీరేం చేస్తున్నారు? వింటున్నారు, ఆ వాక్యాన్ని వింటున్నారు. ఈ రెండు రాయబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడుందండి ఈ మాట అంటే ఈ రెండు రాయబడుతున్నాయి. మీరు సాక్ష్యాలు చెప్పారు, వీళ్ళందరూ విన్నారు. నేను వాక్యం చెప్తుంటే మీరు వింటున్నారు. ఇవి రాయబడుతున్నవి. పరిశుద్ధుడు మరొక పరిశుద్ధుడితో మాట్లాడుతుండగా ఆయన ఆలకించెను. ముగిస్తాను, అయిపోయింది. మలాకి 3వ అధ్యాయం 16వ వాక్యంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడితో మాట్లాడుతుండగా ఆయన ఆలకించెను. ఒక భక్తుడు మరొక భక్తునితో మాట్లాడుతుండగా, ఒక విశ్వాసి మరొక విశ్వాసితో మాట్లాడుతుండగా ఆయన ఆలకించెను. అది రాయబడెను. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా సేవకి ఆలకించెను. భక్తులు గలవారు, భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా సేవకి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమును ఆయన సముఖమునందు రాయబడెను.
ఆయన సముఖమునందు ఒక గ్రంథం రాయబడుతుంది. ఎవరెవరికి భయభక్తులు ఉన్నాయి వాళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే గ్రంథము రాయబడి ఉన్నది అని చెప్పబడుతుంది. గ్రంథము రాయబడుతుండేనని చెప్పబడుతుంది. గ్రంథము రాయబడేను, గ్రంథం ఉంది అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రములు. మీరు ప్రార్థన చేస్తుంటే గ్రంథంలో రాయబడుతుంది. మీరు మాట్లాడుకుంటుంటే మీరు పవిత్రమైన మాటలు మాట్లాడుతుంటే అవి రాయబడతాయి. నువ్వు ఏది మాట్లాడుతున్నావో అది రాయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు గలవారు వాళ్ళు మాట్లాడుకొనుచుండగా రాయబడెను, గ్రంథం రాయబడింది. దేవునికి స్తోత్రములు. కనుక ఇక్కడ చెప్పబడేవి, వినిపించబడేవి, వినేవి, చెప్పుస్తున్నవి అన్నీ రాయబడతాయండి దేవుని యొక్క సముఖములో. కనుక దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యము మనకి ఈ విషయాలనే నేర్పించుతూ ఉన్నది. దేవునికి స్తోత్రములు. ఇంకొక మాట రాసి ఉంది. ఇంకొక మాట మత్తయి శుభవార్తలు 23:23 అదొక లింకు. దేవుని వాక్యాలన్నిటికీ, ఇప్పుడు చెప్పండి వాక్యాలన్నిటికీ అదొక లింకు. అక్కడేం రాసింది చదవండి. 23:23 మత్తయి శుభవార్తలో ఏం రాయబడింది? పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10 వంతు చెల్లించి ధర్మశాస్త్రములో, అది ధర్మశాస్త్రం గురించి ఎత్తుతున్నాడు. అవి ఎత్తినప్పుడు ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఏంటంటే న్యాయము, కనికరం అంటాడు. న్యాయము, కనికరము విడిచిపెట్టారు. చాలామంది దశభాగాలని, ప్రతిష్టార్పణలని ఇవన్నీ తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇస్తుంటారు. కానీ న్యాయాన్ని, కనికరాన్ని విడిచిపెట్టేస్తారు. అది ధర్మశాస్త్ర సంబంధంగా చెప్పాడు. కొత్త నిబంధనలో ఏమన్నాడంటే ప్రేమించుడి, 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 ప్రేమించుడి అని మాటలు ఉంటాయి. ఆ ప్రేమని చాలామంది విడిచిపెట్టేసి విషాన్ని, ద్వేషాన్ని, కలహాన్ని, మన పాయిజన్ అంతా అంటే సర్వ విధాల విషాన్ని నరనరాలు నింపుకొని తోటి మనిషి ఎడ్ల కనికిరము, దయదాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అవతల మనిషి మైండ్ లేదో మైండ్ ఉందో తర్వాత మాట, మూర్ఖుడో లేదా మూర్ఖురాలో తర్వాత. కనీస ప్రేమన్న మనం కనపరచాలి. కనీస ప్రేమ కనపరచాలంటే, కనీస ప్రేమ కనికరాన్ని కనపరచాలంటే ఏం చేయాలా? మనిషిని మనిషిగా చూడాలండి. వాళ్ళు ఎవరైనా కానీ, నీ బంధువులు కానీ, లేకపోతే దేవుని పిల్లలు కానీ, ఎవరినైనా సరే మనిషిని మనిషిగా చూడటం, కనీసం మనిషిని మనిషిగా చూడట్లేదు. క్రౌర్యము, క్రూరత్వము దాన్ని నింపుకొని దానితో జీవితాలు కొనసాగిస్తున్నారు. కనుక దీవెనలు రాకపోవును. రావు, దీవెనలు ఎట్లా వస్తాయండి? ఇప్పుడు ఏదో భౌతికపరమైన ఆహారాన్ని ఇచ్చి వింటున్నారా? భౌతికపరమైన ఆహారాన్ని ఇచ్చి ఆధ్యాత్మికపరమైన ఆహారాన్ని నీ లోపల నుంచి తీసేసుకుంటున్నావు. దీవెన ఎట్లా వస్తుంది? కనుక ప్రేమను నింపుకుంటే అన్ని విషబాష్పాలన్నీ పోతాయి. ముసలి చచ్చిపోయిందండి. ముసలిది చచ్చిపోయింది. సావుగానే దేవుని యొక్క సింహాసనం దగ్గరికి ఆ యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. అక్కడ ఒక ఆయన కూర్చున్నాడట. భూమి మీద బ్రతికుండగా ఈ ముస్లింలు ఏముందంటే కనికరం లేదు, దయ లేదు. ఏముంది? దేవుడు కనపడితేనే దేవునికే తిండి పెడతా, కానీ వేరే మనిషికి పెట్టను. వేరే మనిషికి పెడతామా? తిండి కానీ నీళ్లు కానీ ఏది ఇవ్వదు. ఆమెలో ఏముంది? దేవుడు కనపడితేనే డైరెక్ట్గా ఆయనకే నేను తిండి పెడతా, కానీ ఆయనకే పలహారం పెడతా, కానీ ఆయన రావాలి ఈరోజు మా ఇంటికి, ఆయనకి అన్నీ ఇస్తా, కానీ వేరే మనిషికి మాత్రం ఇవ్వనని
ఇలాగా ఆమె హృదయం ఉందన్నట్టు. ఒక రోజున ఒక ఆయన వచ్చాడు. కొంచెము ఆయన ఆకృతి చూసినప్పుడు కాస్త అసహ్యంగా ఉంది. ఆకారం చూసినప్పుడు ఇంట్లో చేర్చుకునే విధంగా లేదు. ఏమేమో బిజీ మీద ఉంది, వర్క్ బిజీ మీద ఉంది, ఇల్లు ఉడుచుకోవటం అంతా క్లీన్ చేసుకునే బిజీ మీద ఉంది. ఆమె చేతిలో సీపురు ఉంది. ఆ సీపురుతో అని చెప్పేసి కనికరం లేకుండా దయ లేకుండా ఆ మనిషిని ఒక దెబ్బ కొట్టిందంట సీపురుతో. మరుసటి దినం చచ్చిపోయిందంట. ఇక్కడ ఎవరైతే ఆమె కనపడ్డారో ఆయన అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడట. ఈ వెళ్ళిన స్థలంలో సింహాసనం మీద కూర్చున్నాడట. మరుసటి దినం వచ్చిందట. అమ్మ, తోటి మనిషికి నువ్వు తిండి పెట్టవు, నీళ్ళు ఇవ్వవు, ఏ సహకారం చేయవు, కానీ నువ్వు కనికరమును దయను హృదయంలో లేకుండా నువ్వు చచ్చి ఇక్కడికి వచ్చావు. ఇదిగో నీ ప్రతిఫలం అని ఏ దెబ్బ అయితే కొట్టిందో ఆ దెబ్బ చూపెట్టాడు అన్నది. ఎవరిని కొట్టావు నువ్వు? చాలామంది మనిషిని చూసినప్పుడు దయ్యాన్ని చూసినట్టు చూస్తారు కదా. మనిషిని చూసినప్పుడు అది విశ్వాసిని లేక సేవకుణ్ణి చూసినప్పుడు మనిషిని చూసినట్టు చూస్తారు. కనికరము వారి ఏడు ఉండదు, దయ ఉండదు. కానీ ఏమవుతుందంటే అక్కడ అవి రెండు తీసివేసుకొని కనికరము దయను రెండు తీసివేసుకొని క్రౌర్యంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ చాలామంది. ప్రభు ఏమంటున్నారంటే కనికరమును దయను కనపరుచుడి, అక్కడ ప్రేమ చేయుడి అని చెప్పాడు. నువ్వేది చేస్తావు ఇక్కడ అది అక్కడ ఇవ్వబడుతుంది ప్రతిఫలం అని చెప్పబడుతుంది. నువ్వు దేవుని మందిరానికి ఏమి ఇస్తున్నావో అది ఇవ్వబడుతుంది, తర్వాత నీకు ఇవ్వబడుతుంది. నీకేం దిగులు అవసరం లేదు. నేను అంత చేశాను ఎంత చేశాను అని దిగులు ఎవరికి అవసరం లేదు. దిగులు ఎందుకండి? ప్రభు ఇస్తాడు నీకు ప్రతిఫలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యము కొన్ని విషయాలు తెలియజేస్తుంది. విశ్వాసిని సేవకులను చూసినప్పుడు వాళ్ళ గుణ లక్షణాలని మొదట గమనించాలి. వీళ్ళ గుణ లక్షణాలు వాక్యాన్ని పోలి ఉన్నవా లేవా చూడాలి మొదట. ఆ గుణ లక్షణాలు వాక్యాన్ని పోలి ఒకవేళ ఉంటే అక్కడ ప్రభువును చూసినట్టుగా వారిలో చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో ఏముందో ఆ వాక్యంలో ఉన్న లక్షణాలు అనేవి ఈ వ్యక్తిలో కనపడినాయి అనుకో, నీకు ఆ ప్రభువుని ఆ స్త్రీలో కానీ ఈ పురుషుల్లో కానీ చూడవచ్చు. ప్రభు గుణ లక్షణాలను ఈ వ్యక్తిలో చూస్తే ఆ వ్యక్తిలో ప్రభువును చూడవచ్చు అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి వ్యక్తి నువ్వు కనికరమును దయను కనపరుచునీడలా అది ప్రభువుకు చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇది రహస్యం. నువ్వు దేవుని సేవ కొరకు ఏమేమి చేస్తున్నావో అదంతా ప్రభువుకు చేస్తున్నావని గుర్తుంచుకో. ఏదో మనుషులకు చేస్తున్నట్లుగా భావించుకో. అది ప్రభువు అయిన యెహోవాకి, యేసుక్రీస్తు ప్రభుల వారికి నీవు చేస్తున్నావు. గునుగుళ్ళు సొనుగుళ్ళని మాని ఆ యొక్క ఇన్కమ్తో దేవుని మహింపరచుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇన్కమ్తో ఆదాయంతో దేవుని మహింపరచుడని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రములు. దేవుని నామమును మహింపరచండి. ప్రథమ ఫలముల ద్వారా గాను దశభాగముల ద్వారా గాను దేవుని మహింపరచమని వాక్యము మనకి చెప్పబడింది. దేవునికి స్తోత్రములు. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక, నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.